శ్రీ గోదాదేవి అవతార రహస్యమైన పుట్టుక గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఒక పవిత్ర బ్రాహ్మణుడైన విష్ణుచిత్తుడికి భగవంతుని సేవను జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవాడు. ఆయన భగవంతుడికి నిత్యం పుష్పాలు సమర్పిస్తూ జీవించేవాడు. ఒకరోజు ఆయన తన తోటలో పుష్పాలు తీస్తూ ఉండగా ఒక అద్భుతమైన స్త్రీ శిశువును తోటలోని తులసి తోటలో కనుగొన్నాడు. ఆ బిడ్డే భూమిపై స్వర్గ సౌందర్యంతో ప్రకాశిస్తూ దివ్యకాంతితో మెరిసిపోతూ కనిపించింది. ఆమెను దైవానుగ్రహంగా భావించి తన కుమార్తెగా అంగీకరించాడు. ఆమెకే గోదాదేవి అని పేరు పెట్టాడు. తమిళంలో ఆండాల్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే గోదాదేవికి శ్రీమన్నారాయణుడిపై అత్యంత ప్రేమ, భక్తి ఉండేది. ఆమె కలలలోనూ జాగ్రత్తలలోనూ కూడా నారాయణుడే కనిపించేవాడు. ఆమె తండ్రి వేసిన విష్ణుమాలలను తొలగా ఆమె ధరించింది. ఈ విషయాన్ని తెలిసిన పెరియాళ్వార్ మొదట కంగారు పడ్డాడు. కానీ ఆ మాలలు మరింత సుగంధంగా, పవిత్రంగా మారాయని స్వయంగా శ్రీరంగనాథుడే కలలో చెప్పాడంట. అంతటి భక్తి శ్రద్ధతో పెరిగిన గోదాదేవి తిరుప్పావై అనే 30 పాశురాలతో రాసిన శ్రేష్టమైన భక్తి గ్రంథాన్ని రాశారు. ఈరోజు కూడా తిరుప్పావై పఠనం మార్గశిర మాసంలో ముఖ్యంగా జరుగుతుంది. చివరికి గోదాదేవి భౌతిక శరీరాన్ని విడిచినప్పుడు ఆమె ఆత్మ స్వయంగా శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథునితో ఐక్యమయ్యిందని విశ్వాసం. ఆమెను భక్తిలో సర్వకాలిక ప్రేరణగా భావిస్తారు. ఈ విధంగా గోదాదేవి భగవత్ భక్తికి ప్రతీకగా, మనకు ఓ మార్గదర్శకురాలుగా నిలిచారు. ఆమె జీవితంలో ఉన్న భక్తి, ఆత్మ నివేదన మనందరికీ ఆదర్శం. మీరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ గోదాదేవికి నమస్కారాలు. జై శ్రీరంగనాథ, జై అండాల్ తాయార్.